అయ్యప్ప సాంగ్స్ చిన్నపిల్లలు డాన్స్ చేసిన డాన్స్లు ఏ విధంగా వైరల్ అయినాయో మనం చూసాం. అందులో ముఖ్యంగా ప్రజారెడ్డివి అసలు మామూలు వైరల్ అవ్వాల. చిన్న చేతులు చప్పట్లు కొట్టనే ఆ సాంగ్ తోని మామూలు వైరల్ అవ్వాల. నువ్వు చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే. ఎందుకురా చాలా టెన్షన్ ఉన్నావా? టెన్షన్ ఏం లేదక్క. ఆ. చలి పెడుతుంది చలి పెడుతుందా? మా వాళ్ళు ఏసీ ఎక్కువ పెంచుకుంటున్నారు. సో ఎలా నేర్చుకుంటున్నావు డాన్స్? అది నీకు ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్క, అది నాకు ప్యాషన్ అయింది. సో నీ ఇంట్రెస్ట్ ని మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా? చాలా సపోర్ట్ చేస్తారు అక్క. మా డాడీ ఒక రూల్ పెట్టిండు, ఇఫ్ యూ డోంట్ స్టడీ నేను డాన్స్ మానిపించేస్తాను. అందుకే డెడికేషన్ గా బ్యాలెన్స్ చేస్తున్నా డాన్స్ ఇంకా స్టడీస్. కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉందా, లేకపోతే హీరో అవ్వాలని ఉందా ఇన్ ఫ్యూచర్? రెండు ఇష్టమే. కొరియోగ్రాఫర్ అయితే హ్యాపీ, యాక్టర్ అయితే హ్యాపీ. ఏం చూడవు, Dance. ఓన్లీ డాన్స్ 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 డాన్స్. సానన్న మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. చేద్దాం. ఫాదర్ అండ్ సన్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా వైరల్ అయితే కదా మరి అప్పుడు. మా డాడీ కూడా అప్పుడు మస్తు డాన్స్ చేస్తుండే, ఇప్పుడు మానేసిండు. ఓల్డ్ అయ్యారా? 45 years 45 years అయితే ఓల్డా? అంతే. మా డాడీకి వైట్ హెయిర్ కూడా వచ్చింది. అందుకే అంటే వైట్ హెయిర్ వస్తే ఓల్డా? ఏ కూరలు తింటావు ఎక్కువ? చికెన్. సాటర్డే సండే కంపల్సరీ ఉండాలా నీకు? అనిపిస్తుంది కొన్ని కాలు, కానీ మా డాడీ తింటాడు కాబట్టి సో అంతా తీసుకుపోయి మీ నాన్న మీద వేసేసినావు తప్పంతా. మరి 6 pack అది చెయ్యాలి. 6 pack చేస్తూనే ఉంటా, కానీ ఇది ఇట్లనే ఉంటుంది. ఎందుకు అట్లానే ఉంటది? నేను ఎంత చేసినా అంతే. నేను ఈరోజు పొద్దున 6 pack ఎక్సర్సైజ్ చేసిన, అయినా నాకు 6 pack వస్తుంది. 6 pack కి సంబంధించి ఎక్సర్సైజ్ ఉంటుందా? చేసిన ఏం ఎక్సర్సైజ్? డంబెల్స్ మోసినావా? ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఇంత మెచ్యూర్ గా ఎట్లా మాట్లాడుతున్నావు? ఎవరు నేర్పించారు? లేకపోతే నీకు మా డాడీ చెప్తూ ఉంటారా ఇంట్లోనే ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని? నువ్వు మానిటరా మొత్తం? ఇప్పుడు కౌన్సిల్ ఆఫీసర్. ఓ పెద్ద పొజిషన్సే. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి నువ్వు స్కూల్లో ఇటు డాన్స్? హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. సో అయ్యప్ప సాంగ్స్, సో మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప పాటల్లోని చిన్నపిల్లలు డాన్స్ చేసిన డాన్స్లు ఏ విధంగా వైరల్ అయినాయో మనం చూసాం. అందులో ముఖ్యంగా ప్రజారెడ్డివి అసలు మామూలు వైరల్ అవ్వాల. అయితే చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది. మరి తను ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అంతా వైరల్ అయిన తర్వాత తనకి ఏమైనా మూవీ ఆఫర్స్ వచ్చాయా, అసలు ఎందుకు మళ్ళీ కనిపించట్లేదు అని చెప్పి అబ్బాయితో మాట్లాడడం కూడా జరిగింది. మరి దానికి రీజన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. వాళ్ళు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోకి అయితే వచ్చేసారు. సో స్టార్ట్ చేద్దాం. హాయ్ రా. హాయ్ అక్క, ఎట్లా ఉన్నారు? సూపర్ రా. నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను అక్క. బాగానే ఉన్నావా? ఎందుకురా చాలా టెన్షన్ ఉన్నావా? టెన్షన్ ఏం లేదక్క. చలి పెడుతుంది. చలి పెడుతుందా? మా వాళ్ళు ఏసీ ఎక్కువ పెంచినట్టున్నారా? సరే చెప్తానులే, కానీ టెన్షన్ ఏం లేదు కదా? ఏం లేదు, ఫ్రీగానే ఉన్నావు కదా, కూల్గానే ఉన్నావు కదా? సరే, అయ్యప్ప ఆ చిన్న చేతులు చప్పట్లు కొట్టనే ఆ సాంగ్ తోని మామూలు వైరల్ అవ్వాల నువ్వు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు ఆ వీడియో ఎవరు తీశారు నాన్న? మా డాడీ తీశారు అక్క. డాడీ తీశారు. అయ్యప్ప గుడిలోనేనా మాల? ఫస్ట్ టైం వేసుకున్నావు మాల నువ్వు? నేను మాల వేసుకోలే అక్క, నేను జస్ట్ డాన్స్ చేసిన. నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేసిన, మాల వేసుకోలే. ఓకే, నార్మల్గా డాన్స్ చేసావు. ఓకే, అనుకున్నావా అంత వైరల్ అవుతుంది సాంగ్, అన్ని వ్యూస్ వస్తాయి అని? అనుకోలే, జస్ట్ ఒక 3000 likes వస్తాయి అనుకున్నా అంతే మ్యాక్సిమం. కానీ మస్తు పోయింది అది, బాగా వైరల్ అయిపోయింది. అది కూడా ఓన్గా వేసిన నేను అక్క. అంతే, ఎవరు చెప్పలే నీకు? కొరియోగ్రఫీ ఏం లేదు, జస్ట్ నీ ఓన్గా వేసినావు. అవునక్క. ఓకే, సో ఎలా నేర్చుకుంటున్నావు డాన్స్? అది నీకు ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్క, అది నాకు ప్యాషన్ అయింది. ప్యాషన్ 4 years నుంచి నేను అంటే ఒకసారి మంచి డాన్స్ చేసిన, అప్పుడు మా డాడీ మంచి డాన్స్ చేసిన వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓకే, సో ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు. అవునక్క. ఓకే ఓకే, సో ఏ క్లాస్ చదువుతున్నావు ప్రెసెంట్ నువ్వు? 5th అక్క, ఇప్పుడే టర్న్ అయింది 5th, 4th నుంచి 5th టర్న్ అయినా. ఓకే, సో వైరల్ అయిన తర్వాత మీ స్కూల్లోని ఎలా ఉండే, నీ పట్ల మొత్తం రెస్పాన్స్ ఎట్లుండే? టీచర్స్ దగ్గర నుంచి కావచ్చు, నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి? అంటే మా టీచర్స్ కావు, బయట వేరే క్లాసెస్ నుంచే నన్ను అడిగిండ్రు, ఈ రీల్ వైరల్ అయింది కదా అని. అట్లా వేరే క్లాస్ వాళ్ళు అట్లా. టీచర్స్ ఎవరు అడగలే? అంటే టీచర్ ఏం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూడరు కదా అక్క. ఓ, అందుకు తెలియలేదు. కానీ నేను పంపిస్తే చూస్తారు ఖచ్చితంగా. సపోర్ట్ కూడా మస్తు ఇస్తారు టీచర్స్. మస్తు ఇస్తారా? సో స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ నువ్వు పార్టిసిపేట్ చేస్తూ ఉంటావా? అవునక్క. ఎలా అంటే
మొత్తం డాన్స్ నీకు ఎవరు అంటే డాన్స్ స్కూల్కి వెళ్తున్నావా లేకపోతే ఇంట్లో జస్ట్ సాంగ్స్ చూసి నేర్చుకుంటావా? డాన్స్ స్కూల్కి వెళ్తున్నా, ప్రవీణ్ డాన్స్ అకాడమీ. 6 ఇయర్స్ నుంచి నేను, అంటే 6 ఇయర్స్ అంటే వెన్ ఐ వాజ్ 6 years old, అప్పటి నుంచి నేను మా మాస్టర్ దగ్గరికి వెళ్తున్నా, ప్రవీణ్ మాస్టర్. అప్పటి వరకు నేను టీవీలో చూసుకొని నేర్చుకునే అక్క. నేర్చుకునేవాడివి, ఓకే. సో నీ ఇంట్రెస్ట్ని మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా? చాలా సపోర్ట్ చేస్తారు అక్క. సో డాన్స్ చేయాలి, డాన్స్ నేను నేర్చుకుంటాను అని చెప్పి, ఓకే. సో అంటే నీకు ఏంటి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉందా లేకపోతే హీరో అవ్వాలని ఉందా ఇన్ ఫ్యూచర్? చెప్పలేము అక్క. కొరియోగ్రాఫర్ అని కావచ్చు, నాకు రెండు ఇష్టమే. కొరియోగ్రాఫర్ అయితే హ్యాపీ, యాక్టర్ అన్న అయితే హ్యాపీ. కానీ ఇంకోటి నేను ఒక జాబ్ కూడా కొట్టాలనుకుంటున్నా. జాబ్ కూడా అంటే ఏంటి, సాఫ్ట్వేర్ సైడా? సాఫ్ట్వేర్. అవునా? ఎందుకు సాఫ్ట్వేర్? ఎందుకు? చాలా జాబ్స్ ఉన్నాయిగా, నాలా యాంకర్ అయిపోవచ్చు కదా. అయిపోతావా? నాకు ఇంకా ప్లాన్ లేదు ఏ జాబ్ చేస్తాను, కానీ నేను కొరియోగ్రాఫర్ ఆర్ యాక్టర్ కంపల్సరీ. సో ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంది నీకు? అవునక్క. ఓకే. సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ రాలేదా నీకు? అంటే షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని, సీరియల్స్ అని? షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ ఏం రాలే, కానీ ఫోక్ సాంగ్స్ అట్లా వచ్చినాయి అక్క. ఒక మూవీ కూడా వచ్చింది నిన్న మొన్న. ఓకే, ఫోక్ సాంగ్స్ వచ్చినాయి ఆఫర్స్. చేసావా మరి? చేసిన అక్క. చేసావు, ఓకే. సో అంటే నీకు ఆల్రెడీ ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉంది, వెళ్ళాలని ఉంది కాబట్టి, సో దీన్ని నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు ఈ ఫోక్ సాంగ్స్ నుంచి? అంటే చాలా మంచిగా చూసుకోవాలి. మనకు ఆపర్చునిటీ వచ్చింది, మనం వదులుకోకూడదని ఫిక్స్ అయినావు. ఎవరు చెప్పారు నీకు? మా డాడీ. మీ డాడీ చెప్పారా? మంచి గైడెన్స్ ఇస్తుంటారా మీ డాడీ నీకు? మా డాడీ కూడా మస్తు సపోర్ట్, చాలా సపోర్ట్. ఓకే. మరి స్టడీస్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వస్తా, కానీ సెకండ్ ర్యాంక్ కూడా ఎప్పుడు తక్కువ రాను. ఓకే, 1 and 2లోనే ఉంటావు అయితే. సో స్టడీస్ని నెగ్లెక్ట్ చెయ్యవు. మా డాడీ ఒక రూల్ పెట్టిండు, ఇఫ్ యూ డోంట్ స్టడీ నేను డాన్స్ మానిపించేస్తాను. అందుకే డెడికేషన్గా బ్యాలెన్స్ చేస్తున్నా, డాన్స్ ఇంకా స్టడీస్. ఓకే. అవతల సైడ్ ఏమో నీకు ఇష్టమైనది నీ కెరియర్, నీ డాన్స్, సో దాన్ని వదులుకోలేక చదువుకుంటున్నావు మంచిగా. అవునా? చదవాలని చదువుతలే అక్క, అంటే నాకు ఇష్టం చదువు కూడా. అవునా? ఇష్టమా? బాగా చదువుతావు అయితే. ఓకే. క్లాస్లో మంచి స్టూడెంట్. సైలెంటా వైలెంటా? సైలెంటే. నిజం చెప్పు. సైలెంటే, కానీ కొంచెం టాకిటివ్ ఉంటా అంతే. టాకిటివ్ ఉంటావా? నాతో ఏం మాట్లాడట్లేదుగా. ఏం మాట్లాడతావు మీ ఫ్రెండ్స్తో టాకిటివ్ అంటే? అది ఏం మాట్లాడతా, నెక్స్ట్ గాసిప్సా? నెక్స్ట్ డే ఏం చేయాలి అని మాట్లాడతా. నెక్స్ట్ డే ఏం చేయాలి అని మాట్లాడతా. ఈ డే వదిలేసి నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నది మాట్లాడతావు. అంటే ఏం తినాలి, ఇట్లా డ్రెస్ అప్ అవ్వాలి, ఇవి మాట్లాడతావా లేకపోతే ఏంటి? ఏమన్నా ఈవెంట్స్ ఉంటే కూడా నేనే చెప్తా ఏమేమి తీసుకురావాలని డ్రెస్. ఓకే. ఈవెంట్స్ అంటే బయటనా? అంటే స్కూల్లో మా ఫ్రెండ్స్కి. స్కూల్లో మీ ఫ్రెండ్స్కి. నువ్వు మానిటరా మొత్తం? ఇప్పుడు కౌన్సిల్ ఆఫీసర్. పెద్ద పొజిషన్సే కదా. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి నువ్వు స్కూల్లో ఇటు డాన్స్? స్కూల్ అయిపోయిన తర్వాత డాన్స్ చేస్తూ ఉంటావా? స్కూల్ అంటే నేను రెగ్యులర్గా డాన్స్ చేయను. డాన్స్ క్లాస్కి 2 days నేను వీక్ పోతా. ఇంకోటి నేను సాటర్డే సండేలో మ్యాక్సిమంగా రీల్స్ చేసి పెట్టుకుంటా, వీక్ మొత్తం పోస్ట్ చేస్తా. అంటే మా డాడీకి కూడా టైం ఉండదు, మా డాడీ ఆఫీస్కి పోతాడు. ఓకే. మీ డాడీ తీస్తారు రీల్స్ నీకు? మా మమ్మీ హౌస్ వైఫ్, మా మమ్మీకి రాదు. కానీ మా మమ్మీ కూడా మస్తు సపోర్ట్, చాలా సపోర్ట్. నీకు వీడియో తీయడం రాదా మీ మమ్మీకి? నేర్పించాల్సిందిగా మరి మమ్మీకి వీడియో తీయ ఎలాగో ఏంటని. మరి డాడీ ఎవ్రీడే అవ్వదు కదా, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా. అంటే మా మమ్మీకి తీయమంటే వద్దు, మీ డాడీ మంచిగా తీస్తాడు అంటారు, అలానే వదిలేస్తుంది. ఓకే. మరి ఎప్పుడు నీ వీడియోస్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు మీ నాన్నని, మీ మమ్మీని? మీ నాన్న నీతో డాన్స్ చేస్తారా? ఒకసారి మోజులో చేసాడు, మోజు. అవునా? ఓకే. మరి వీడియోస్ ఎప్పుడు తీయమని చెప్పలే? రానన్న మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం, ఫాదర్ అండ్ సన్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా వైరల్ అయితే కదా. మరి అప్పుడు చేస్తా అంటే మా డాడీకి చేయబోదు కాదు. ఎందుకు? నేర్పించు మరి నాన్నకి, రానన్న చేద్దాం మన ఇద్దరం అని చెప్పి. మా డాడీ కూడా అప్పుడు మస్తు డాన్స్ చేస్తుండే, ఇప్పుడు మానేసిండు. ఓల్డ్ అయ్యారా మీ నాన్న? ఓల్డ్ అయ్యారా? బాగానే ఎంగగానే ఉన్నారు కదరా. 45 years. 45 years అయితే ఓల్డా? అంతే. మా డాడీకి వైట్ హెయిర్ కూడా వచ్చింది, అందుకే. అంటే వైట్ హెయిర్ వస్తే ఓల్డా? కలర్ వేసుకుంటారు. నువ్వు చెప్పలే కలర్ వేసుకున్నా నువ్వు చాలా ఎంగున్నావు అని చెప్పలే? మా తాతకి కలర్ ఎన్ని వైట్ హెయిర్ వచ్చినా కూడా ఎప్పుడు కలర్ వేపించుకుంటూ ఉంటాడు. మళ్ళీ అంటాడు నేనే యంగ్ పర్సన్ అని.
మరి ఇప్పుడు మీ నాన్న కూడా అంతే యంగ్ పర్సనేగా మీ నాన్న కూడా ఆ? పాపం రా మీ నాన్న ఓల్డ్ అన్నావు రా చూస్తే బాధపడతారా మా డాడీ అన్నాడు ఓల్డ్ అని. మీ డాడీ అంటే నువ్వేమనాలి లేదురా అన్న నువ్వు యంగ్ ఉన్నావు హీరోలాగా ఉన్నావని నువ్వు చెప్పాలి. నీకు ఇంకోటి తెలుసా అక్క, నిన్న మొన్న నేను రన్నింగ్ రేస్ పోయినా, ఆ. మా డాడీ నన్ను బీట్ చేసిండు రన్నింగ్ రేస్ లో. మరి ఇంకెక్కడ ఓల్డ్ చెప్పు పని యంగేగా అవునా కదా నువ్వు నేను ఓల్డ్ అవునా వాళ్ళు ఎంగే. సో ఏం చేస్తావంటే నెక్స్ట్ టైం నుంచి నీ డాన్స్ రీల్స్లో ఆయన కూడా రమ్మను రానా ఇద్దరు మా డాడీ ఓల్డ్ అని కాదు, మా డాడీకి సిగ్గు ఎక్కువ చేయడం అంటే. ఓ షై ఫీల్ అవుతారా? ఏం కాదు వీడియో ముందు నువ్వు మీ నాన్నేగా ఉండేది అయినా సిగ్గు ఎక్కువ. మా తమ్ముడు కూడా నాతో కొన్నిసార్లు చేస్తాడు. ఓకే నీకు ఇంకా తమ్ముడు ఉన్నాడా? కజిన్ బ్రదర్. కజినా? నువ్వు ఒక్కరివేనా? సిబ్లింగ్స్ లేరా? సిబ్లింగ్స్ సిస్టర్ చిన్న సిస్టర్ యూకేజీ. ఓ చెల్లి ఉందా? చెల్లి డాన్స్ చేస్తుందా? అంటే సంగీతం ఎక్కువ ఇష్టం మనకి. ఓ మొత్తం మీ ఫ్యామిలీ అంతా డాన్స్ సంగీతం ఇదేనా? అంతే అంతే. మీ నాన్నగారి పేరేంటి? భరత్. భరత్. అమ్మ? శిరీష. చెల్లి? జాన్వి. జాన్వి. ఓకే. సో నువ్వు కూడా మరి సంగీతం నేర్చుకున్నావా? సంగీతం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అక్క, కానీ ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేసి ఈజీగా నేర్చుకోగలుగుతా. కానీ నేను ఎక్కువ డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా కదా, ఆయన నాకు మస్తు సిలబస్ కూడా ఇస్తుంది ఈసారి స్టడీస్లో, అందుకే వీలైతే టైము. అంటే ఏముంటాయి మహా అయితే 6 కదరా ఉంటాయి సిలబస్, 6 సబ్జెక్టులేగా ఉండేది కాదు. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికే ఆల్మోస్ట్ 2.5 1.5 అవర్ పడుతుంది. 4th 5th క్లాస్ పిల్లలకి ఏముంటుంది అన్న 2.5 hours 3 hours చదివేది? ఇచ్చేవి చిన్నవి ఇస్తారు కానీ ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు చెప్పు నాకు చెప్పు, మనం కంప్లైంట్ ఇద్దాం టీచర్స్ మీద. ఇద్దామా? పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారని చెప్పి. పర్లేదు చెప్పు, మనం ఇద్దాం ఈ కెమెరా ముందే. టీచర్స్ పిల్లల్ని ఎందుకు అంత స్ట్రెస్, మీరు బుక్స్లో ఉండేది ఇంతే, మీరు ఎందుకు ఇంత ఇస్తున్నారు అని చెప్పి అడుగు. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తారు, దానివే ఎగ్జాంపుల్ ఇస్తారు. ఓ ఎగ్జాంపుల్సే ఇచ్చి అవే ఎగ్జామ్ ఇస్తారా? ఆహా ఓకే. మీకు అవి నచ్చట్లేదు? నచ్చితే కానీ కొన్నిసార్లు నచ్చదు. బాగా ప్రెషర్ పెడతారు ఆ స్కూల్లో? అంతేం స్ట్రెస్ పెట్టరు. స్టడీస్ 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 అని చెప్పి అట్లేం లేదు. పర్లేదు నిజం చెప్పు. నువ్వు వచ్చే ముందే మీ స్కూల్ టీచర్తో మాట్లాడినా నేను, ఏంటండి ఏంటి మరి పరిస్థితి, ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారట, క్లాసెస్కి రమ్మని అడుగుతున్నారంట, నోట్సులు రాయిస్తున్నారంట అని అడిగాను నేను. కాదా? అంతే. అవునా? అట్లయితే ఓకే, పిల్లలకి ప్రెషర్ పెడితే నాకు చెప్పు. ఏం చెప్తా? అక్క టీచర్స్ ప్రెషర్ పెడుతున్నాడు. ప్రెషర్ పెడుతున్నారని చెప్తా. ఓకే. సో అండ్ మొత్తం కూడా డాన్స్ చేస్తూ ఉంటావు, మొత్తం బాగా చదువుకుంటున్నానని కూడా చెప్పావు. పాటలు కూడా వచ్చా? పాటలు కాన్సన్ట్రేట్ చేయను అక్క, డాన్స్. అరే డాన్స్ చేసేటప్పుడు పాట మరి నేర్చుకోవాలి కదా. అది అప్పటికి గుర్తుంటుంది, దాని తర్వాత మైండ్లో నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ సాంగ్ వస్తుంది. అట్లా ఎట్లా అవుతుంది? అట్లా నాకు గుర్తుపెట్టుకోవాలి కదా మరి పాట. నేను ఎక్కువ సినిమా చూడను అక్క. అసలు సినిమాలో చూడవా? సినిమాలు చూడవా? ఓన్లీ నాకు వేరే వాళ్ళు డైలాగ్స్ కొడుతుంటే ఆ డైలాగ్ బాగుందని నేర్చుకుంటా. ఏ హీరో ఇష్టం నీకు? చిరంజీవి గారు అంటే ఇష్టమా? ఎందుకు డాన్స్ బాగా చేస్తారనా? మెగాస్టార్. ఆ గ్రేస్ వచ్చా నీకు మరి? వచ్చు. అవునా? ఆయన బీట్ చేస్తావా? అరే ఫ్యాన్స్ కొడతారా? బీట్ చేస్తా అంటే కొట్టడం కాదు, అంటే డాన్స్లో బీట్ చేస్తా అంటున్నా అంతే. బీట్ చేస్తావు డాన్స్లో చిరంజీవి గారిని? వా అరే ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేదురా నేను బీట్ చేయగలుగుతానని, బట్ నువ్వు చెప్పినావు అంటే గ్రేట్. సో అంతలా నేర్చుకుంటున్నావు అనమాట డాన్స్. అవునా? సో అంటే ఇది ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారి కన్నా సూపర్గా చేద్దాం అనుకుంటున్నావా? ఆయన దాటి వెళ్ళిపోదామని? బాబా ఏం కాన్ఫిడెన్స్ నీకున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఉంటే బాగుంటుంది. ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఆయన నీకు. మా మాస్టర్ ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్. మీ మాస్టర్ ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాకు డాన్స్ రానప్పుడు ఆయననే నాకు హెల్ప్ చేసింది, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది. అంతే కదా మరి. మరి హీరో వరకు ఓకే, హీరోయిన్లు ఎవరు ఇష్టం? డాన్స్ అంటే అనుష్క. అనుష్క ఏదో డాన్స్ చేస్తుంది కదా. ఎక్కడ చేసింది? ఏమో నాకేం తెలియదు, జస్ట్ అంటున్నా అంతే, నాకు తెలియదు. అది ఏంటి మరి ఇప్పుడే కదా అన్న డాన్స్ నాకు అనుష్క ఇష్టం అని. అంటే ఎట్లా అనేసిన నేను. ఎట్లా ఎలా అనేస్తావు చెప్పు, నీకు అనుష్క అంటే ఎందుకు ఇష్టం? ఏమో నాకు తెలియదు.
మా ఫ్రెండ్స్ అంటారు వాళ్ళ ఆమె డ్యాన్స్ బాగుంటుందని అందుకే అనేసిన ఇప్పుడు. ఈ 4th క్లాస్లోని మీ ఫ్రెండ్స్ నీకు చెప్పినారు అనుష్క డాన్స్ బాగుంటుందని. అందుకే ఇప్పుడు చెప్పేసిన. ఏ సినిమాలో చూసి బాగుందని చెప్పారట? మరి అడిగేవా నువ్వు ఏ సినిమాలో బాగా చేస్తుంది అనుష్క అని? అప్పట్లో వెళ్ళిపోయిండు. ఆ? వెళ్ళిపోయిండు ఎవరు? మా ఫ్రెండ్. సరే ఏ సినిమాలో బాగా చేస్తుందని చెప్పాడు అనుష్క? అట్లేంలే, ఆ. జస్ట్ నన్ను అడిమార్ గుడ్డిలో పెట్టేసి వెళ్ళిపోయిండు. ఏంటిది? ఏంటి అంటే నన్ను కన్ఫ్యూజన్? కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయాడు. వేరే క్లాస్కి వెళ్ళిపోయినాడు. మరి నువ్వు ఆ కన్ఫ్యూజన్ తీర్చుకోలేదా వెళ్ళి? అరే నువ్వు నన్ను ఇంత కన్ఫ్యూజన్లో పెట్టావు, ఎందులో డాన్స్ బాగా చేస్తుందో చెప్పరా అని చెప్పి అడగలే? అడగలేక. ఎందుకు అడగాలి కదా తమ్ముడు, ఈ వాళ్ళని అలాంటిదా ఎవరితో అడుగుతుంది కదా ఇవాళ కూర్చుంటే. మరి అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చెప్పాలిగా. సరే నీకు అనుష్క అయితే ఇష్టం? ఎట్లనో ఇట్లా ఇష్టం. ఎట్లుంటే అట్లా ఇష్టం అంతే, అట్లా అంతే. ఓకే, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా? ఎస్. యూ వాంట్ టు బికమ్ అ హీరో. ఎస్. మరి 6 ప్యాక్ అది చెయ్యాలి. 6 ప్యాక్ చేస్తూనే ఉంటా, కానీ ఇది ఇట్లనే ఉంటుంది. ఎందుకు అట్లానే ఉంటుంది? నేను ఎంత చేసినా అంతే. నేను 6 ప్యాక్ అంటే ఏం చేయాలరా? 6 ప్యాక్ అంటే ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఈరోజు పొద్దున 6 ప్యాక్ ఎక్సర్సైజ్ చేసిన, అయినా నాకు 6 ప్యాక్ వస్తలే. 6 ప్యాక్ కి సంబంధించి ఎక్సర్సైజ్ ఉంటుందా? ఏం ఎక్సర్సైజ్? డంబల్స్ మోసినావా? ఫ్లటర్ కిక్స్, లెగ్ టకిన్స్, రష్యన్ ట్విస్ట్, ఏమో కూడా తెలీదు. మౌంటైన్ క్లైంబర్స్. సరే ఇవన్నీ చేసినావు ఇప్పటి నుండే 6 ప్యాక్ రావాలని. మా డాడీ నేను జిమ్ పోతా అంటే వద్దు అన్నాడు. అసలు జిమ్కి ఎప్పుడు పోవాలి? ఏమో నాకేం తెలియదు, కానీ ఒక ఆమెను చూసిన, మస్తు వెయిట్ లిఫ్టర్. నేను ఎవరు ఇండస్ట్రీకి సంబంధించి ఆమెనేనా? ఒక యాడ్ చేసింది ఆమె. యాడ్ చేసిందా? యాడ్ లో చూసి నువ్వు అట్లా చేద్దామని డిసైడ్ అయిపోయినా? ఆమె నిజంగానే మస్తు వెయిట్ లిఫ్ట్, ఆమె ఛాంపియన్. ఆమె పేరు నాకు తెలియదు. 180 kgs లిఫ్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు ఎన్ని కేజీస్ లిఫ్ట్ చేయగలుగుతావు? ఏమో నాకు కూడా తెలియదు. నేను జిమ్ కొద్ది నాకు అన్ని తెలుస్తాయి. మరి ఇప్పుడే అన్నావు కానీ నేను వెళ్తున్నా 6 ప్యాక్ ట్రై చేస్తున్నా అని. నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నా. మా డాడీని అడిగి నాకు మా డాడీ వద్దన్నాడు. అది నా ప్రాబ్లం. ఇంట్లోనే ట్రై చేస్తున్నావా? ఎక్సర్సైజ్ ట్రై చేస్తున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నావు 6 ప్యాక్ కోసం? ఓ, కానీ నువ్వు హీరో అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కదరా. ఇంకా నువ్వు 4th క్లాసే కదా, అంటే 5th. అందరు అంటున్నాను నేను లావ్ అవుతున్నాను, నేనేం చేయక ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓ, లావ్ అవుతున్నావు అని అన్నారని ఎక్సర్సైజ్ చేస్తున్నావు, 6 ప్యాక్ కోసం కాదు. ఇప్పుడు 6 ప్యాక్ అన్నావు. ఏమో ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమైందా? అర్థమైంది. నేనేమన్నా అంటే 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ నేను లావ్ తగ్గించి, ఓ పనిలో పని లావు కూడా తగ్గుతావు. మరి హీరో ఉండాల్సిన లక్షణాలు అవే కదా. ఇంకోటి అక్క, మనము 6 ప్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే లావు తగ్గుతుంది, ప్లస్ 6 ప్యాక్ కూడా వస్తుంది కదా. అది కూడా ఒక పాయింటే కదా. అవునవునవును, ఇది పాయింట్, ఇది లాజిక్ నాకు అర్థం కాల. ఓకే, సో నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ కూడా చేద్దామని చేసినావు. మరి డైట్ కూడా అదే విధంగా ఉండాలి కదా. నీ మార్నింగ్ నుంచి నీ డైట్ ఎలా ఉంటుంది? ఏం చేస్తావు? అంటే నీ ఎక్సర్సైజ్ దానికి తగ్గట్టు. పొద్దున్న ఫస్ట్ 5:30కి లేస్తా. స్కూల్ ఉంటే 5:30కి లేస్తా, లేకపోతే 7:30కి లేస్తా. 7:30కి లేస్తావు. ఓకే, లేచి ఏం చేస్తావు? స్కూల్ ఉన్నప్పుడు 5:30 to 6:30 చదువుకుంటా. 6:30 to 7:30 ఏమంటారు డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావు. ఓకే, ప్రాక్టీస్ చేస్తావు. తర్వాత స్కూల్ అంటే స్కూల్ ఉండదు కదా, అప్పుడు 7:30 నుంచి 10 వరకు, ఆల్మోస్ట్ 9:45 వరకు చేస్తా డాన్స్. ఓకే, మరి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తావు? బ్రేక్ఫాస్ట్ స్కూల్ ఉన్నప్పుడు 10:30కి చేస్తా. ఏం తింటావు మార్నింగ్? ఏం తింటా, ఏదో ఒకటి తింటా. అదేంటి, నువ్వు డైట్ ప్లాన్ చేయవా? డైట్ ఫాలో అవ్వవా? మరి 6 ప్యాక్ కావాలిగా నీకు. చపాతీలు ఎక్కువ తింటా. అంటే ఎక్కువ తింటా అంటే రోజు తింటా అట్లా. ఓకే, రోజు తింటా ఎక్కువ. ఓకే, మధ్యాహ్నం ఏం తింటావు? మధ్యాహ్నం కొంచెం రైస్ పెట్టుకుంటా. రైస్తో పాటు ఏ కూర ఉంటే ఆ కూర. అన్ని తింటావా? అన్ని తినను. దాంట్లో ఏ కూర నచ్చుతుందో దాన్ని కొంచెమే పెట్టుకొని తింటా. లాస్ట్కి పెరుగన్నం తింటా, అంతే. ఏ కూరలు తింటావు ఎక్కువ? చికెన్. ఓన్లీ చికెనా? అంటే రోజు కాదు, సాటర్డే సండే కంపల్సరీ ఉండాలా నీకు? ఎందుకు అంత ఇష్టమా చికెన్ అంటే నీకు? తప్పు కదా మరి. అంటే కోడిని అట్లా తినేస్తావా? ఏం కాదు అక్క. ఏం కాదా? నాకు కూడా అనిపిస్తుంది కొన్ని కాలు, కానీ మా డాడీ తింటాడు కాబట్టి మేము అందరూ తింటాం. మా ఫ్యామిలీ అందరూ తింటారు చికెన్, అందుకే మొత్తం అంతా తీసుకుపోయి మీ నాన్న మీద వేసేసినావు తప్పంతా. ఆయన తింటాడు కాబట్టి నేను తింటా. మా ఫ్యామిలీలో అందరు తింటారు. మరి ఎవరికి నువ్వు చెప్పలేదా వద్దు అట్లా మనం తినకూడదు కోడి పాపం అని చెప్పలే? నేనేం చెప్తా అక్క, చెప్పలే.
ఏం ఎందుకు చెప్పలేవు, నువ్వేగా చెప్పాలి మరి. ఏం చెప్ అంతే. సో ఓకే, నైట్ ఏం తింటావు మరి? నైట్ కూడా చపాతి, చెప్పాలి. మ్యాక్సిమంగా 2 చపాతీలు పెట్టుకొని తింటా. ఓకే, నీ డైట్ ఇట్లా అనమాట. అంతే. ఓకే, ఎన్ని రోజుల్లో 6 ప్యాక్ వస్తుంది అనుకుంటున్నావు? అంటే నేను 14 years ఓల్డ్ అయినప్పుడు. 14 years ఓల్డ్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు 9 years. ఇప్పుడు 9 years. సో ఇంకా ఇంకా 5 చాలా టైం ఉందిలే. ఓకే, సో ఈ లోపు నువ్వు 14 years వచ్చి మంచి బాడీ అదంతా కూడా బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు హీరోగా ట్రై చేస్తావా, చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తావా? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అంత చిన్న ఏజ్లో కాలేం కదా అక్క. హీరో కాలేమా? ఏమో నేను అడుగుతున్నా అంతే క్వశ్చన్. నాకు తెలీదురా, అందుకే నేను నిన్న అడుగుతున్నాను. నాకు కూడా తెలియదు అక్క. ఇప్పుడు నువ్వు మరి అప్పటికి నీకు 6 ప్యాక్ అది వచ్చింది అనుకో, వీరు మంచి హీరో మెటీరియల్ లా ఉన్నాడని హీరోగా తీసుకుంటారేమో కదా. తీసుకుంటే నాకు హ్యాపీయా? యాక్ట్ చేస్తావు? ఏ హీరోయిన్తో చేయాలని ఉంది? ఏ హీరోయిన్ ఉంటే ఆ హీరోయిన్తో. ఇప్పుడు నీకు ఉంటుంది కదా, ఇంతమందిని చూస్తావు, ఈ హీరోయిన్తో చేయాలని ఉంది నాకు, డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి. సాయి పల్లవి. ఓకే, డాన్స్. అందుకు సాయి పల్లవి అయితే కరెక్ట్ పేరు అనుకుంటున్నావు. అప్పుడు మరి అది పెద్దగా ఉంటుంది కదా నీకు, పెద్ద దానిలో కనిపిస్తుందేమో అప్పటికి. అప్పటిలోపు నేను హైట్ కూడా పెరుగుతా. ఓ, హైట్ కూడా పెరుగుతావా? ఈ విషయం మర్చిపోయాను చూడు నేను అసలు. ఓకే, నువ్వు హైట్ పెరుగుతావు, బాడీ పెంచుకుంటావు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తావు, యాక్టింగ్ చేస్తావు. హీరోయిన్ సాయి పల్లవి. నాకేమైనా ఆఫర్ ఇస్తావా? ఇంకా కాలే, నిన్నే ఆఫర్ అడగాలి నేనంటే. ఓ సారీ రా, అంటే అదేరా, ఇన్ ఫ్యూచర్ నువ్వు హీరో అయ్యాక నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తావా అని అడుగుతున్నాను. ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఏ క్యారెక్టర్ ఇస్తావు? హీరోయిన్గా ఇస్తావా? హీరోయిన్గా ఇస్తా. సాయి పల్లవి అన్నావు, మరి సాయి పల్లవి ఫీల్ కాదా నాకు ఇస్తే? నెక్స్ట్ సినిమాకి ఇస్తా. ఓ, నెక్స్ట్ సినిమాకి ఇస్తావా నాకు? ఓకే, సో ఇప్పుడే బాండ్ రాసుకుందాం అయితే, నీ నెక్స్ట్ సినిమా హీరోయిన్ నేనే. పర్లేదు కదా, అప్పుడు నేను ఒకవేళ లావ్ అయిపోయి అట్లా ఉన్నా ఓకే కదా నీకు? ఓకే. డాన్స్ బాగా చేయకపోయినా ఓకేనా? యాక్టింగ్ రాకపోయినా ఓకేనా? యాక్టింగ్ రాకపోతే ఎట్లా అక్క? అవునా, తీసుకోవా? తీసుకుంటా. మరి ఎట్లా అంటావు, ఎందుకు ఇప్పుడు తీసుకుంటావుగా నన్ను? డన్. మరి ఇప్పుడు నన్ను అక్క అన్నావు, అప్పుడు హీరోయిన్గా ఓకేనా నీకు? అక్కనే అంట, ఏమనాలి? అప్పుడు నువ్వు నాకు 25, ఇప్పుడు ఎంత అక్క? నాకా 20 years. 20, అప్పుడు ఎంత అవుతుంది? 25 years అవుతుంది, అంతే కదా? అంతే కదా. అంతే. PG లెవెల్ అంటే అక్క అంటున్నావు కదా, అప్పుడు హీరోయిన్ అనేసరికి నువ్వు హీరో నేను హీరోయిన్ అని ఉంటది కదా, అప్పుడు కూడా అక్కని పిలుస్తావా అని అడుగుతున్నా. పిలుస్తావా అలాగే? అంటే సినిమాలో అట్లా విలువను. గౌతమి అని పిలుస్తావా? అట్లా పిలుస్తావు. ఓకే ఓకే, సరే. ఎలాగో నాకు నీ సెకండ్ మూవీకి హీరోయిన్గా నాకు అవకాశం ఇచ్చినావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా తెలియదు అక్క. ఇప్పుడే కదరా ఇస్తానన్నావు, అప్పటికి ఇస్తావు కదా. అప్పటికి ఇస్తా, ఇప్పుడు ఇయ్యలేను. నిన్నే అడగాలి నేను ఛాన్స్. అట్లా నువ్వు నన్ను ఛాన్స్ అడగాల? ఓకే డన్. సరే, ఇందాక అనుకున్నట్టు పాట పాడతావా నా కోసం, మా ఆడియన్స్ కోసం? దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా, మీ అండా దండా ఉండ్రాలయ్యా చూపించయ్యా తోవా, పిండి వంటలు స్టమక్ వచ్చి ఆరగించి. ఓకే, నెక్స్ట్. అంతేనా? అంతే. అంతకు మించి పాడవా? ఇంకా మంచి ఫామ్లోకి ఇంకా అలా వస్తుంది ఆపేసినావు పాట. సరే, సినిమా పాట పాడతావా? సినిమా పాట నువ్వు చెప్తే పాడతా. నేను చెప్తే పాడతావా? నాకే రావురా సినిమా పాటలు. మంత్రి నేను ఎట్లా పాడతా? నువ్వు పాడితే నేను విందాం అనుకుంటే నువ్వు నన్నే అడుగుతున్నావు. నేను ఆల్రెడీ చెప్పినాక నేను సినిమా సాంగ్స్ వినను, చెయ్యను. నువ్వేమో సినిమా హీరో అవ్వాలనుకుంటున్నావు, సినిమాల్లో నటించాలనుకుంటున్నావు, కానీ నువ్వు సినిమాలు చూడవు, సినిమా పాటలు పాడవు, సినిమాతో పరిచయం లేదంటున్నావు. అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు హీరోలు చూసావా ఎలా పాటలు పాడుతున్నారో? ఎన్టీఆర్ పాడుతున్నాడు, రామ్ చరణ్ పాడుతున్నారు, పవన్ కళ్యాణ్ పాడుతున్నారు. మరి రేపు పొద్దున్న నువ్వు కూడా ఒక పాట పాడాలి హీరో అయినాక. పాడతా, అప్పుడు చూస్తా. మరి అప్పుడు చూడాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చిన్నది అట్లా పాడాలి కదా, చిన్నది మా కోసం. ఆలోచిస్తున్నావా? ఏం పాట పాడాలి? చిరంజీవి గారి పాటే పాడు. నీ ఫేవరెట్ హీరో అన్నావు కదా చిరంజీవి గారు. నేను యాక్టింగ్ చేయగలుగుతా చిరంజీవి ఒక్కటే. డైలాగ్ చెప్పు. డబ్బులు ఇచ్చాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. స్వీట్ వార్నింగ్. స్వీట్ వార్నింగ్ అంతే అంటావా? ఓకే, ఇంకా రౌద్రంగా ఇంకా గట్టిగా చెప్పాలి కదరా. ఒక ఇంద్రాలో డైలాగ్ చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
అంతేనా? ఇంకొక ఎవరి పీకకు వస్తావురా? ఆ? ఎవరి పిక్క కోయాలి? ఎవరిది వస్తావు? నువ్వే నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? నన్నే ఇరకాటంలో పెడదాం అనుకుంటున్నావా? అమ్మో. సరే, మొత్తానికి సినిమా పాట అయితే పాడనంటావు నా కోసం. చిరంజీవి పాడవచ్చు కదా. జామ్ 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 జజనక ఆ, తెల్లారు అర్థం తైతక ఆ. జామ్ 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 జయజక తెల్లారు అర్థం తైతక అంతేనా? టట్టడం 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 అంతే. పాట ఏది ఇక్కడ? పాత పాట జామ్ జామ్. నేను వేసుకోవాలా వెనకనా పాట? అంతేనా? ఓకే అయితే. సో దాని తర్వాత నీ వీడియోస్ వైరల్ అయిన తర్వాత మళ్ళీ నీకు ఆఫర్స్ వచ్చినాయి అన్నావు కదా, అంటే ఏమైనా షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్ చేసినావు? ఫోక్ సాంగ్స్ చేసిన. షార్ట్ ఫిలిమ్స్ ఏం రాలే? సినిమాల్లో కూడా ఆఫర్స్ రాలే? ఒక చిన్న నిన్న మొన్న ఒకటి వచ్చింది, కానీ ఆ సినిమా పేరు నాకు తెలియదు. కానీ అది మొత్తం అబద్ధమేవ జయతే లాగా ఉంటుంది అనుకుంటున్నా. అంటే లైక్ సత్యమేవ జయతే ఉంటుంది కదా, ఆ, అట్లనే అబద్ధమేవ జయతే ఉంటుంది అని అంటున్నారు వాళ్ళు. న్యూ డైరెక్టర్, న్యూ హీరోస్. ఓకే. ఏ క్యారెక్టర్ అందులో? నీ చైల్డ్ ఆర్టిస్టా? డాన్సర్. డాన్సరా? చేసినావా మరి? షూటింగ్కి వెళ్ళావా? ఎన్ని డేస్ వెళ్ళావు? హాఫ్ డే. ఓన్లీ హాఫ్ డే. రెమ్యూనరేషన్ ఇచ్చారా? అంటే డబ్బులు ఇచ్చారా? రెమ్యూనరేషన్ ఇవ్వలే? నువ్వు అడగలే? ఏం అడుగుతాం, ఆపర్చునిటీ రావడమే గ్రేట్. అంతే అంటావు? అంతే. నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏముందక్క అన్నీ అంతే. ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఇంత మెచ్యూర్డ్గా ఎట్లా మాట్లాడుతున్నావు? ఎవరు నేర్పించారు? లేకపోతే నీకే మా డాడీ. మీ డాడీ చెప్తూ ఉంటారా ఇంట్లోని ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని? బాగా అల్లరి చేస్తావా నువ్వు? కొడతారా మీ నాన్న? కొడతారా మీ నాన్న? కొన్నిసార్లు కొడతారు. అవునా? చేత్తో కొడతారా? ఒక్కసారి కొట్టినా కూడా గట్టి కొడతారు, దాంతో కొట్టారు. అట్లా నువ్వేం చేస్తావు మరి కొట్టినప్పుడు? కొట్టినప్పుడు ఎవరి దగ్గర వెనకాల పోయి దాక్కుంటావు. నిన్ను ఎట్లా కొట్టాలనిపిస్తుంది? ఇంత క్యూట్ ఉన్నావు కదా. జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే కొడతారు. అవునా? ఏం క్వశ్చన్స్ అడుగుతారు మీ నాన్న? ఆ సిలబస్కి ఉన్న క్వశ్చన్స్. టీచర్స్ అదే అడిగి, ఇంట్లోని అదే అడిగి బోర్ కొట్టదా నీకు? అడుగుతూనే ఉంటారు, ఏం చేయాలి? ఏం చేస్తావు? ఇంకా లైఫ్ అట్లా అయిపోయింది అంటావు. టీచర్స్ ఎలాగ అడుగుతారు స్కూల్లో అవే క్వశ్చన్లు, అవునా? ఇంట్లోనే మీ నాన్న అదే అడుగుతారు. నువ్వు అడగవా? ఎందుకు నాన్న స్కూల్లోనూ అడుగుతారు, నువ్వు అడుగుతావు, ఎందుకు నాకు ఇది అని అడగలే. మా డాడీ ఆల్రెడీ చెప్పినా కదా, మా డాడీ నేను మంచిగా చదవకపోతే డ్యాన్స్ మానేస్తాను, అందుకే అట్లా మాట్లాడవు అనమాట. ఓకే, రెస్పెక్ట్ ఇస్తావు అమ్మ నాన్నకి. వెరీ గుడ్ బాయ్ అయితే నువ్వు కదా. మరి హీరో అయినాక బాగా చూసుకుంటావు మీ పేరెంట్స్ని? నీకేమైనా డ్రీమ్ ఉందా? అదే కదా, కొరియోగ్రాఫర్ కావడం. కొరియోగ్రాఫర్ యాక్టర్ కావడం. ఇంకోటి జాబ్ కూడా చేయడం. ఏదో ఒక జాబ్, లైక్ సాఫ్ట్వేర్ అని కాదు, ఇందాక చెప్పినట్టు ఏ జాబ్ అయినా. నాలా యాంకర్ అయిపోతా. అయిపోతావా? ఓకే అయితే డన్. మరి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ సీటు. నువ్వు అన్నట్టు నీకు 14 years వచ్చిన తర్వాత చేస్తావు మరి, అవునా? ఏది నన్ను అడుగు, ఊరికే రిహార్సల్ చేద్దాం. నువ్వు ఇప్పుడు యాంకర్, నేను గెస్ట్. ఏం అడుగుతావు వచ్చిన గెస్ట్ని? హాయ్, హలో లవ్లీ గ్యాంగ్, హౌ ఆర్ యూ? ఓ లవ్లీ గర్ల్, ఫైన్ అండి. చెప్పండి, మీరేం చేస్తుంటారా అండి? నేనా చదువుకుంటూ ఉంటానండి. మీరు ఏం క్లాస్ అండి? నేనా కాలేజ్ అండి. నేను. మీ పేరేనండి? నా పేరు గౌతమి అండి. అట్లనే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతా. ఓ ఇట్లా ఈ ఇంటర్వ్యూ అడిగినట్టు అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతావు అనమాట. సో గర్ల్ వచ్చింది కాబట్టి లవ్లీ గర్ల్ అన్నావు. మరి బాయ్ వస్తే? గుడ్ బాయ్ అంటావా? ఆడు ఊరుకుంటాడా? ఆ పిల్లనేమో లవ్లీ అన్నావు, నన్నేమో గుడ్ బాయ్ అంటున్నావు అని అడగడా నిన్ను? హ్యాండ్సమ్ బాయ్ అని అనాలి. హ్యాండ్సమ్ బాయ్ వెరీ ఏమనాలి? హ్యాండ్సమ్ బాయ్ డిస్క్రైబ్ చేయాలి వాడిని, ఎట్లా చేయాలో నేను ముందే చూసుకోవాలి. సో వాడిని చూసి మొత్తం అంతా డిస్క్రైబ్ చేస్తావు అనమాట. వీడు ఇది సో అండ్ సో అని చెప్పి అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేయాలి. ఓ ఓకే. నన్ను డిస్క్రైబ్ చేయాలంటే ఇవాళ ఇస్తున్నారా? ఏం చేయాలి? నన్ను డిస్క్రైబ్ చేయవా? చేయి మరి. క్యూట్ గర్ల్. ఇంకా పదాలు ఎత్తుక్కుంటున్నావా?
కాదు ఏం సెట్ అవుతుందని చూస్తున్నా. ఓ నాకేం సెట్ అవుతుందని చూస్తున్నావా? ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఇవాళ నువ్వు చెప్పాలి. వెరీ థింకింగ్ గర్ల్. వెరీ థింకింగ్ గర్ల్. ఓకే, ఓ బాగా ఆలోచిస్తానా నేను? అవునా? ఆలోచించి మాట్లాడతావు. ఆలోచించి మాట్లాడతానా? అమ్మో. ఓకే, ఇంకా అంతేనా? స్మార్ట్ గర్ల్. స్మార్ట్. ఇంత షార్ట్ టైంలో నీకు నేను స్మార్ట్ అని తెలిసిందా? అవునా? ఇంకా ఇది ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే నువ్వు స్మార్టే. ఓ నాకే నువ్వు ట్యాగ్ ఇచ్చేసినావు మొత్తానికి. చూసి నేర్చుకున్నారా? ఓకే, నేను స్మార్ట్, క్యూట్, ఇంకేంటి లవ్లీ, ఇంకోటి ఏదో అన్నావురా. థింకింగ్ పర్సన్. థింకింగ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఇన్ని. ఓకే అక్క, థ్యాంక్ యూ. నువ్వు మీ క్లాస్లో అమ్మాయిలకి చెప్తావా ఇట్లా? అమ్మాయిలకి చెప్తావా ఇలాగా? ఏం కాదు, చెప్పు, పర్లేదు. అట్లా ఏం చెప్పను. ఏం చెప్పు? మాట్లాడతావు అమ్మాయిలతో? మాట్లాడతావు. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? అవునా? దేంట్లో అమ్మాయిలడం బాయ్లోనా? అమ్మాయిల్లోని అంటే ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓ నీకు ఫ్రెండ్స్ అంటే ఏంటి, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటో కూడా తెలుసా? ఫ్రెండ్స్ అంటే నార్మల్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. అదే ఎట్లా రా మస్తు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎట్లా? మస్తు హెల్ప్ చేసిన వాళ్ళు, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, చాలా సపోర్ట్ చేసిన వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఓకే. ఫ్రెండ్స్ ఎప్పుడు మనల్ని పట్టించుకోవాలో ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ వాళ్ళు అక్కడి వరకే. మన సపోర్ట్ చేస్తూ మనల్ని మంచిగా బూస్టింగ్ ఇస్తూ ఉన్న వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అలా నీకు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్నారు. నీకు మొబైల్ ఫోన్ ఉందా? అప్పుడు ఉండే కానీ ఇరిగిపోయింది. అప్పుడంటే? అంటే 4th క్లాస్ ఎండింగ్లో ఉన్నప్పుడు. 4th క్లాస్లో పిల్లాడికి ఎవరైనా ఫోన్ ఇస్తారా? అది మా మమ్మీ పాత ఫోన్ ఇరిగిపోయింది, ఆల్మోస్ట్ ఇరిగిపోయింది అది. ఆ పాత ఫోన్ ఇచ్చి నాకు మా డాడీ కోపంలో పడేసిండు. అది కూడా జస్ట్ 2 డేస్ ముందు. 2 డేస్ ముందు మా మమ్మీ ఇచ్చింది. ఓకే, ఏం చూస్తావు ఫోన్లో? ఏం చూస్తా? డాన్స్ వీడియోస్ చూస్తావు. కార్టూన్ చూస్తావా? కార్టూన్ ఏం చూడను అక్క. కార్టూన్ నెట్వర్క్స్ ఏం చూడవు, సినిమాలు చూడవు, ఏం చూడవు, ఓన్లీ డాన్స్. మొత్తం బాడీలో మొత్తం డాన్సే ఊగుతున్నట్టుందిగా. డెఫినెట్గా. అండ్ నువ్వు ఏదైతే ఇప్పుడు నీకు ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నావు కదా, సో ఎటువంటి ఆఫర్ వచ్చినా చేస్తావా? వెబ్ సిరీస్, సీరియల్స్ ఏదైనా వస్తే నేను చేస్తా. ఏది వచ్చినా చేస్తావు మంచిగా. ఓకే ఓకే, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నావు. మరి యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తున్నావా? యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళానక్క. న్యాచురల్ నువ్వు వచ్చేస్తుంది ఇంకంతే అంటావా? సెట్స్లోకి వెళ్ళగానే యాక్టింగ్ అవసరం లేదంటావు, నీకు నేర్పించాల్సిన అవసరం లేదు, చూస్తే వచ్చేస్తుంది. ఓ ఇంటెలిజెంట్ బాయ్. సో ఇంకేం చెప్పు విషయాలు. అండ్ ఈ దసరా వస్తుంది, అండ్ దసరాకి ఏం ప్లాన్ చేసావు? కొత్త వీడియోస్ ఏం చేస్తున్నావు దసరాకి సంబంధించి? హిందీలో వేసిన అక్క, అంటే గర్భా సాంగ్స్ చేసిన. ఓకే, సో ఏది థీమ్కి తగ్గట్టు అట్లా డాన్సులు చేస్తూ వెళ్తున్నావు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ దివాళీ ఉంది అనుకో, దివాళీ సాంగ్ అట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దసరా ఉంది, దాని సాంగ్కి రిలేటెడ్గా వేయాలి. ఎవ్రీ ఫెస్టివల్కి రిలేటెడ్గా వేస్తాం వీడియోస్. ఓకే, సో అలా చేసుకుంటూ ఉన్నా. అండ్ ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి ఇంకెక్కువ చేస్తూ ఉన్నావా రీల్స్ అవి? ఓకే ఓకే, సో ఏదైనా సరే ఇట్లానే చేస్తూ వెళ్ళు. అండ్ ఇంకా మంచిగా చెయ్యు, మంచి గ్రేస్తో చెయ్యు. ఓకే అక్క. ఓకే, అండ్ ఏ ఆఫర్ వచ్చినా సరే మిస్ చేసుకోకు, డెఫినెట్గా చెయ్యు. అండ్ ఆల్ ది బెస్ట్ నీ ఫ్యూచర్కి. ఓకే అక్క. మా ఆడియన్స్కి ఏమైనా చెప్తావా? ఒకటి చెప్తా, ఒక మెసేజ్ చెప్తా, అది అందరికి అప్లికబుల్ అవుతుంది. అవునా? ఓకే, డన్. దా. మనం ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటామో వాళ్ళని అవాయిడ్ చేయొద్దు. లైక్ ఎట్లనంటే మన కాలేజ్ వచ్చేసింది, ఏదైనా సపోజ్ డ్యాన్స్ లాగా కాదు, ఏదైనా మన కోచ్ని అవాయిడ్ చేయొద్దు. అది నా మెసేజ్ అక్క. ఓకే, మనకి నేర్పించిన గురువుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటావు, అవాయిడ్ చేయొద్దు అట్లా. ఓకే, గుడ్ మెసేజ్. ఓకే అక్క. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నీకు హ్యాపీ దసరా. సేమ్ టు యూ అక్క, హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. ఓ ఇన్ అడ్వాన్స్, మర్చిపోయి చూసావా? సరే, ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దసరా టు యూ. థ్యాంక్ యూ నాన్న. ఓకే, థ్యాంక్ యూ అక్క. For more videos like this, subscribe Big TV channel.